సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి గైని నివేదితను బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. లాస్య నందిత కుటుంబ సభ్యులు కేసీఆర్తో భేటీ అయ్యారు. టికెట్ కేటాయించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి గైని నివేదితను బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించింది. లాస్య నందిత కుటుంబ సభ్యులు కేసీఆర్తో భేటీ అయ్యారు. టికెట్ కేటాయించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను ప్రకటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సంపత్, ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి గైని నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మొన్న 2 రోజుల క్రితము ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తన నివాసానికి కంటోన్మెంట్ కి సంబంధించిన ముఖ్య నేతలు, అట్లాగే మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, వీళ్ళందరినీ ఫామ్ హౌస్ కి పిలిపించిన తర్వాత కేసీఆర్ ఈ కంటోన్మెంట్ ఎన్నికకు సంబంధించి చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం దివంగత లాస్య నందిత సోదరి నివేదితను ప్రకటించాలని చెప్పి పార్టీ భావించింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా నివేదితను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ ని అభ్యర్థిగా ప్రకటించింది. గణేష్ గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు. ఆయన ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, ఈమె 2వ కూతురు, లాస్య నందిత చివరి కూతురు. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. 2వ కూతురు ఆమె కూడా రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉండేది. తాను ఇంట్రెస్ట్ గా ఉన్నానని చెప్పి నివేదిత పార్టీకి సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె గెలుపుకి ప్రయత్నం చేయాలని చెప్పి స్థానికంగా ఉన్న నేతల్ని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. లాస్య నందిత సోదరి నివేదిత ఈ కంటోన్మెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆమెకి పార్టీ శ్రేణులు కూడా సహకరించాలని చెప్పి కేసీఆర్ ఆమెను కోరడం జరిగింది. ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక కూడా షెడ్యూల్ 18వ తేదీన వస్తుంది. మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.